జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నా ప్రయత్నం నేను చేస్తాను. గదిలో బందీగా మాత్రం ఉండలేను. వెల్ సెట్ అమ్మా, వెల్ సెట్. నువ్వు మాట్లాడుతుంటే నాకు నోట మాట రాలేదు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో నాకు తెలియదు, కానీ జీవితంలో మాత్రం తప్పకుండా గెలుస్తావమ్మా. ఆ నమ్మకం నాకుంది. మీరు చెప్పింది మీ ఆలోచనల ప్రకారం కరెక్ట్ ఏమో, కానీ నా ఆలోచనల ప్రకారం కరెక్ట్ కాదత్తా. దేవకి, దాని స్పీడ్ చూస్తుంటే అది ఆగేలా లేదే. ఎలాగోలా వ్రతం జరిపించేటట్టే ఉంది. అది జరిపించాలని చూస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మధ్యాహ్నం అది ఆఫీస్ నుండి తిరిగి వచ్చాక మాట్లాడింది చూడు మాటలు. ఆ మాటలు విన్నప్పుడు నేను ఓడిపోతానేమోనని నాకే భయం వేసింది. అవునే, నా భయం కూడా అదే. అమ్మా, మనిషికి భయం ఉండాలి, కానీ అది ఎదుటి మనిషిని చూసి రాకూడదు. మన మీద మనకు భయం ఉండాలి. అది ఒక్క క్షణం నన్ను భయపడేలా చేసి నేను జాగ్రత్త పడేలా చేసింది. మనం దాన్ని అడ్డుకోవాలంటే నందు వైపు నుండి నరుక్కు రావాలి. నందు ఆఫీస్ నుంచి వచ్చే టైం అయిందిగా, రా కిందకెళ్దాం. అవును రూతర్, అదే పంతులు గారే. రేపు పొద్దున్న ఆయన రెడీగా ఉంటారు. పంతులు గారిని అడిగి వ్రతానికి కావలసిన సామాగ్రి మొత్తం కొని వచ్చేటప్పుడు పంతులు గారిని తీసుకొచ్చి. ఇంకేదైనా మర్చిపోయింది గుర్తొస్తే కాల్ చేసి చెప్తాను. బాయ్. ఏంటండి, మీరు వ్రతానికి ఏర్పాట్లు చేస్తున్నారా? అవును దేవకి, మరి ఏర్పాట్లు చేయాలి కదా. ఏంటండి, మీరు కూడా అర్థం చేసుకోరా? నందు ఒప్పుకోనప్పుడు వ్రతానికి ఏర్పాట్లు చేయడంలో ఏమైనా అర్థం ఉందా? ఎందుకు ఒప్పుకోడు మా? పెళ్లికి ఒప్పుకున్నవాడు వ్రతానికి ఒప్పుకోడా? కరెక్ట్. సుధీర్, అన్ని విషయాల్లాగా కాదిది. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. ఏర్పాట్లు చేసి అభాస్పాలు అవ్వడం వద్దు, మధు వాళ్ల పుట్టింటి వాళ్ళని అవమానించడం వద్దు. వాళ్ళకి వెంటనే ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పి ఆపండి. ఏం కాదు, వ్రతం జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్ నుంచి వస్తాడు కదా వాడు, ఇక్కడే మాట్లాడి ఒప్పించేద్దాం. అరే, మీరు అర్థం చేసుకోరేంటండి? మామ్, మనం అందరం కలిసి మాట్లాడితే అన్నయ్య ఒప్పుకోకేం చేస్తాడు? ఒప్పుకుంటాడులే. సుధీర్, నువ్వు సైలెంట్గా ఉండు. నా భయాలు ఎవరికీ అర్థం కావడం లేదు. అదిగో అన్నయ్య వచ్చాడు. అడిగి మొహం మీదే నువ్వు అనిపించుకోండి. మధు, నువ్వు లోపలికి వెళ్ళు. సారీ అత్త, ఏదేమైనా సరే ఫేస్ చేస్తాను. కరెక్ట్, ఇక్కడే ఉండమ్మా. మీరు ఆగండి. మధు, నువ్వు కాంప్లికేట్ చేసుకుంటున్నావు. నిన్ను చూస్తే చిరాకు పడతాడు. పర్లేదత్తా. హాయ్ గ్రజ, నీకోసమే వెయిటింగ్ ఇక్కడ. నాన్న, మంచినీళ్ళు. అనే నందు ఆగు, నీతో మాట్లాడాలరా, ఆగరా. చూసారా, చెప్తూనే ఉన్నా, ఎవ్వరూ నా మాట వినలేదు. మాటలు చెప్పినంత తేలిక కాదు ఒక మనిషి మారడం అంటే. ఈ ప్రపంచంలో ఎవ్వరి మాట వినకపోయినా నా మాట వింటాడు. అలాంటిది నన్ను కూడా లెక్క చేయకుండా మంచినీళ్ళు కూడా తాక్కుండా వెళ్ళిపోయాడు. ఇంతసేపు అందరూ మాట్లాడారుగా వాడిని ఒప్పిస్తామని. ఇప్పుడు మాట్లాడండి. మధు, నందు నా మాట కూడా వినడం లేదని కాదు నా బాధ. వాడిని ఇంకా మొండివాడిని చేస్తున్నారనే చెప్తున్నాను. నువ్వు
నువ్వు ఇక్కడ లేకుండా ఉండుంటే కనీసం ఆగైనా సమాధానం చెప్పుండేవాడేమో. ఇప్పటికైనా అర్థం చేసుకో. మీరు మధుకి మంచి చేయాలనే తాపత్రయంతో చెడే చేస్తున్నారు. మీకొక విషయం అర్థం అవుతుందో లేదో, నాకైతే బాగా అర్థమైంది. ఈ వ్రతాన్ని ఆ దేవుడు కూడా జరిపించలేడు. స్వామి, నీ సన్నిధిలో మా మధు పెళ్లి జరిగింది. అడగకుండానే వరం ఇచ్చి దాన్ని దీవించావు. మా మధు పెళ్లి సమయంలో మేమందరం ఏ స్థితిలో ఉన్నామో నీకు తెలుసు. ఇప్పుడు మేము దగ్గరుండి సంతోషంగా సవ్యంగా ఆ కొత్త జంటతో వ్రతం జరిపించాలని అందరం బయలుదేరుతున్నాం. అంతా సవ్యంగా జరిగేటట్టు, అందరూ సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి. ఇక పదండ్రా, స్వామికి చెప్పేశాను, అంతా ఆయనే చూసుకుంటారు. మనం నిశ్చింతగా బయలుదేరొచ్చు. పదండి. రారా రమణి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? లెక్క పెట్టావా? కరెక్ట్గా పెట్టానత్తయ్యా. అన్నట్టు మధు బట్టల బ్యాగ్ సర్దావు, అదెక్కడా? అయ్యో, మర్చిపోయానత్తయ్యా. అది నీకు గుర్తుండే లక్ష్యం. దివ్య, వెళ్ళి మీ అక్క బట్టల బ్యాగ్ పట్టరా. మీ ఆయన మధుకి తెచ్చిన చీరలవి ఎక్కడా? అవి కూడా గదిలోనే ఉన్నాయి అత్తయ్య. బావుందే, అవి కూడా గదిలో పెట్టి తాళం పెట్టేయ్. మనం ఒట్టి చేతులు ఊపుకుంటూ వెళ్దాం. వెళ్ళి తీసుకురా పో. సరే అత్తయ్య. తెచ్చానులే నానమ్మా. ఆ, ఏంటి అందరు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? నువ్వా సుశీల, ఇలారా. మహారాణి ఇంకా నిద్రలేచినట్లేదు. అది బంగారు బాతే, పైగా ఉద్యోగానికి వెళ్తున్న బాతు. జీవితం కూడా బలంగానే ఉంటుంది. చూడు, దాని జుట్టు మన చేతుల్లోకి వచ్చేంత వరకు దాన్ని కొంచెం నెత్తినెక్కించుకున్నట్టే ఉండు. ఈలోగా దాని నెత్తి మీద నాట్యం చేసేకు. దాని బొంద ఇప్పట్నుంచే దాన్ని వంచాలి. ఇదిగో, ఇలా తొందరపడే మొగుణ్ణొదిలేసి ఇంట్లో వచ్చున్నాం. కొంచెం నిదానంగా ఉండు. రాకూడలా, ఇప్పుడే నిద్రలేచావా? సారీ అండి, బాగా నిద్ర పట్టేసింది. పర్వాలేదులే అమ్మా, ఏడేగా అయ్యింది. నా గదిలో వేడినీళ్లు రావడం లేదు. ఓ 10 నిమిషాలు ఆగు, నేనిప్పుడే నీళ్లు తోడేసొచ్చా. నేనెళ్ళి స్నానం చేసొస్తా, తర్వాత నువ్వు వెళ్ళి చేద్దు. నువ్వాగే, నీకేంటి అంత తొందర? అంత అర్జెంటుగా స్నానం చేసి ఆఫీస్కెళ్ళి సంతకాలు పెట్టే పనుందా? కోడలంటే ఆఫీసుకెళ్ళి ఉద్యోగం చేసే పిల్ల, తనకి లేట్ అయిపోతుంది. ముందు తనని స్నానం చేసిరాని, నువ్వు తర్వాత చేదువు. ఇదిగో అమ్మాయి, ఇవాల్టికి ఇడ్లీ చేశాను. రేపట్నుంచి నీకు టిఫిన్ ఏం కావాలో ముందు రోజు రాత్రే చెప్తే పొద్దున్నే రెడీ చేసి పెడతాను. మధ్యాహ్నం భోజనం క్యారియర్ కూడా ఏం కావాలో చెప్పు. నేను ఆఫీస్కి వెళ్ళడం లేదత్తయ్య. అవునులే, పెళ్ళై 4 రోజులైనా సరదాగా అటూ ఇటూ తిరగాలిగా. అంతలోనే కొంపలు మునిగినట్టు ఆఫీస్కి వెళ్తారా ఏంటి? అయినా అదేమైనా పరాయి వాళ్ళ ఆఫీసా? మన ఆఫీసు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. నిన్నెవరు అడిగేది? నేనసలు పూర్తిగా ఉద్యోగానికే వెళ్ళబోవడం లేదని వీళ్ళకి ఎలా చెప్పాలి? చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. సర్లేమ్మా, నువ్వెళ్ళి స్నానం చేసిరాపో. మెల్లగా దీన్ని మచ్చిక చేసుకుని దీని చెల్లెల్ని పరిచయం చేసుకోవాలి. ఇదైనా బంగారు బాతు, అదైతే కేజీఎఫ్. కేజీల బంగారం ఉంటుంది దానికాడ. దీని కర్మకాలి మన కోడలయ్యింది. దాని అదృష్టం కోటకు రాణయ్యింది. అత్త,